ఇప్పుడు మనం ద్వాదశ రాశుల్లో 2024 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే మహాశివరాత్రి ఘడియ ఉంది, హోళికా పౌర్ణమి ఘడియ ఉంది. మొదట మేషరాశి వారికి వారి జ్యోతిష బలం విశేష యోగం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్, మేషరాశి వారి జాతకం, బలం, యోగం, బలం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం చూడు. మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వచ్చిందండి వారి పేరు మీద. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. అలాగే వారి జాతకంలో చెప్పాలంటే సత్యనారాయణ స్వామి వచ్చిండు, సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవత, ధనం మూలం జగత్, ధనం లేనిది ఏ పని కాదండి పుట్టుక నుంచి చనిపోయే వరకు. అలాగే వారి జాతక బలంలో చెప్పాలంటే మాత్రం శివుడు, పార్వతి, వినాయకుడు, విఘ్నేశ్వరుడు, షిరిడి సాయిబాబా. అలాగే వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సర్వదేవతలు వచ్చినండి. ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే ఆదాయం 11 ఉన్నదండి, ఖర్చు 14 ఉన్నది, 3 రూపాయలు లాభం, 3 రూపాయల ఖర్చు ఎక్కువ ఉంటుంది. వారి జాతక బలానికి సాయం చేసేవారు 7, ఏడిసేవారు 7, సరి సమానం ఉంటుందండి. వారికి ఈ నెల మాత్రం చాలా వరకు గడ్డు పరిస్థితులు వస్తాయండి. వచ్చినా సరే మాత్రం వారి జాతకం పోరాట గులం. మేషరాశి వారు పోరాటం చేసే గ్రహం కాబట్టి వారి జాతక బలం కుజగ్రహం. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మాత్రం స్వశక్తితో ఆధారపడే అవకాశం ఉంటుంది. ధైర్య సాహస లక్ష్మి అన్నట్టు ఉంటుంది. చాలా వరకు అనుకూలమైన వాతావరణాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది వారికి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామిని నమ్మిన వారు ఖచ్చితంగా వెళ్ళి రావాలండి హోళికా పౌర్ణమి టైంలో. అలాగే వారి జాతకంలో శివరాత్రి ఘడియల మాత్రం శివపార్వతులు వచ్చినండి. వీలైతే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసి రావచ్చు. లేదా మీ గ్రామంలో మీరుండే చుట్టుపక్కల ఎక్కడైనా ఊర్లో కానీ పట్టణంలో కానీ శివాలయం సందర్శనం చేయటం చాలా వరకు శుభయోగం. సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి ఇంట్లో చాలా వరకు శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా సరే కలిసి వస్తుంది. లక్ష్మీదేవత వచ్చింది కాబట్టి ఎక్కడ పోయిన వారికి ఎంత ధనం ఖర్చు అయినా ఏదో రకంగా చేతికి అందే అవకాశం ఉంటుందండి. విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది కాబట్టి వారి మీద ఉన్న గండాలు, నష్టాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. అలాగే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యోగ బలం కూడా వచ్చింది కాబట్టి శుభయోగం ఉంది. వీరి పేరు మీద ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి శుభయోగం ఉందండి. భరణి నక్షత్రం వారికి ఇబ్బంది యోగం బలం ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే నవగ్రహాల్లో వీరికి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 2 గ్రహాలు అనుకూలంగా లేవు. 20 రోజులు అనుకూలంగా ఉందండి, 10 రోజులు అనుకూలంగా లేదు. మీరు జాతకంలో చాలా జాగ్రత్తగా పాటించాలండి. వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో మాత్రం సరి సమాన బలం నడుస్తుంది, మిశ్రమ ఫలితం నడుస్తుంది. ఉద్యోగ విషయంలో చూడాలంటే మాత్రం ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నవారు పర్మనెంట్ కానివారు పర్మనెంట్ అవుతారు. అలాగే టెంపరీ పని చేస్తున్నవారు పర్మనెంట్ అవుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నవారు, ఉద్యోగం చేస్తూ ఇబ్బందులు పడుతున్నవారు ఆ ఉద్యోగ చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఒకరి మనసులో ఒకరు లేని వారు, ఎవరు ఆలోచన వారే ఉన్నవారు, ఇబ్బందులు పడుతున్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నా కానీ నరదిష్టి ఎక్కువ ఉన్నదండి వీరి జాతకానికి. ముఖ్యంగా నవగ్రహాల్లో శనేశ్వరుడు వీరికి చాలా శుభస్థానంలో ఉన్నాడండి. 11వ స్థానంలో చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సర్వదేవతలు వచ్చిండ్రు. ఈ దేవుళ్ళని ఈ ఒక్క నెలలో వెళ్ళాలంటే కుదరదు కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వారు అనుకూలమైన దేవుళ్ళని ఎంచుకొని వెళ్ళడం మంచిది, లేదా పూజ చేయడం మంచిది. ఈ జాతకంలో చూడాలంటే మాత్రం స్నేహితుల సహకారం ఉంటుంది. విద్య విషయంలో తిరుగు ఉండదు. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి చాలా వరకు శుభయోగం ఉంటుంది. కళ్యాణం చేసుకోవాలనుకునే వారికి, చేయాలనుకునే వారు కొద్దిగా టైం పడుతుంది వీరి జాతక బలానికి.
పర్సనల్ లైఫ్లో మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. సంతాన విషయంలో శుభకారకుడు గురుడు నడుస్తుండు వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో, లక్ష్మీప్రద యోగంలో శనేశ్వరుడు శుభయోగంలో ఉన్నాడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా గెలిచే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే అష్టమి గడియ కానీ అమావాస్య గడియలు కానీ ప్రయాణం చేయవద్దు. అత్యవసరం టైంలో ప్రయాణం చేయాలనుకునేవారు గోధుల వేళల టైంలో చేయవచ్చండి. సాయంత్రం గోవులు తిరిగి వచ్చే టైంలో, సూర్యాస్తమయ టైంలో, అలాగే ఉదయం బ్రహ్మముహూర్తంలో ప్రయాణం చేయవచ్చు. 4 నుంచి 5 లోపల తెల్లారుదామున బ్రహ్మముహూర్తం అంటారు. వీరి జాతకానికి వెండి బంగారం కలిసి రాదండి, పంచలోహం కలిసి వస్తుంది, కానీ పగడం చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే కేతు వారికి మాత్రం పిల్లి కన్నురాయి, కేతు నక్షత్రం అంటే కేతు గ్రహం ఉన్నవారికి, అశ్విని నక్షత్రం వారికి పిల్లి కన్నురాయి కలిసి వచ్చే అవకాశం ఉంది. అని వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మేషరాశి వారు రుణ చిక్కులున్నా, ధన చిక్కులున్నా, కోర్టు తగాదాలున్నా, లేకుంటే మాత్రం చాలా కాలం నుంచి మొండి బకాయిలున్నా తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వలన తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వీరు మాత్రం శివరాత్రి ఘడియల మాత్రం శివునికి జలాభిషేకం, రుద్రాభిషేకం, భస్మాభిషేకం, తేనె చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుంది. వ్యాపారం చేసే కాడ మాత్రం ఖచ్చితంగా వీరికి అంతగా ఫలితం ఉండదండి. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి తిరుగు ఉండదు. రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. ఆర్టీసీ రంగం వారికి చాలా చికాకులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం మీరు జ్యోతిష బలం మీద చూడాలంటే మాత్రం మున్సిపాలిటీ రంగం వారికి చాలా వరకు ఇబ్బందులు వస్తాయండి. రోడ్లు భవనాల శాఖ వారికి కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ అగ్రికల్చర్ ఉద్యోగం చేసే వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. అలాగే మాత్రం ఆరోగ్య రంగం సంబంధించిన వారు డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, వైద్యులు కావచ్చు, వైద్య సహాయం చేసే సిబ్బందులు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో. ముఖ్యంగా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే రైల్వే డిపార్ట్మెంట్ వారు కావచ్చు, లేదా మాత్రం ఆర్టీసీ రంగం వారు కావచ్చు ఇబ్బందులు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వివాహ విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పవండి. ఆ ఇబ్బందులు పోవడానికి మాత్రం వీరు సర్వదేవతల ఆరాధన చేయటం చాలా మంచిది. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో ధన విషయంలో, కుటుంబ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకానికి అనుకూల పని జయమయ్యే అవకాశం ఉంది. గత కొన్ని నెలల నుంచి పడుతున్న చికాకులు తొలగిపోతాయండి. ఖచ్చితంగా మాత్రం వీరు నమ్ముకొని దేవునికి తలిచి మాత్రం పూజలు చేపించడం చాలా వరకు అత్యవసరం అండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం.